వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. మా యొక్క ఛానల్ను ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు రాయాలనుకున్న వాళ్ళు కానీ లేదా భవిష్యత్తులో మీ పిల్లల్ని ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా మీరు మా యొక్క వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మీకు ప్రతి అప్డేట్ తెలుస్తుంది. ఇవే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్టయితే ఆ నెంబర్కి నేను గ్రూప్ లింక్ మీకు షేర్ చేస్తాను. ఇవి కాక పర్సనల్ అండ్ గైడెన్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వాటిలో కూడా ఆసక్తి గల అభ్యర్థులే మీరు జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు మనకు సమాచారం ఏంటంటే, మనకు జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష 2 సెషన్స్లో జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు ఎట్లా స్కోర్ తీసుకుంటారని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ చాలామంది తెలిసినప్పటికీ మళ్ళొకసారి దీని గురించి వివరించడం జరుగుతుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో మరియు జేఈఈ మెయిన్స్ సెషన్ 2లో మీకు ఏది బెస్ట్ స్కోర్ అయితే దాన్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్ సెషన్ 1లో మనకు 99% వచ్చింది, సెషన్ 2లో తక్కువ వచ్చింది, 98 వచ్చింది. అటువంటిప్పుడు మనకు ఈ సెషన్ 1లో వచ్చిన పర్సంటేజ్ను పరిగణలోకి తీసుకుంటారు. లేదా జేఈఈ మెయిన్ సెషన్ 1లో మనకు 95% వచ్చింది, సెషన్ 2కి వచ్చేసరికి 98% వచ్చింది. అప్పుడు 98% మాత్రమే మనకు ప్రామాణికంగా తీసుకుని జేఈఈ మెయిన్స్ ర్యాంకు కేటాయించడం జరుగుతుంది. మరి దీంట్లో జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష సెషన్ 1, సెషన్ 2 కలిపి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు అయితే మనకు 13 నుంచి 14 లక్షల వరకు అయితే రాస్తున్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య మరో 1,50,000 వరకు, అంటే దాదాపు 15 లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది సెషన్ 1 అండ్ సెషన్ 2 కలిపి. దీంట్లో ఈ 16 లక్షలు లేదా 15 లక్షల్లో నుంచి కేవలం 2,50,000 మందిని మాత్రమే వాళ్ళు అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి అడ్వాన్స్ పరీక్షకు కేటగిరీ వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది. కేటగిరీ వారీగా ఒక్కొక్క కేటగిరీలో ఎంతమందిని అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారనిపై ఈరోజు డిస్కస్ చేద్దాం. దానిలో ప్రధానంగా చూసినట్టయితే మనకు ఓపెన్ కేటగిరీ నుంచి టోటల్గా జేఈఈ మెయిన్ సెషన్ 1 అండ్ సెషన్ 2లో నుంచి 2,50,000లో కేటగిరీ ప్రకారం కట్ ఆఫ్ ప్రకారం, అంటే ఆ కేటగిరీలో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ కట్ ఆఫ్ ప్రకారం ఎంతవరకు 2,50,000 వరకు కట్ అవుతారో వాళ్ళకి సంబంధించి కేటగిరీ ప్రకారం దానికి మాత్రమే కట్ ఆఫ్ పర్సెంటేజ్ ప్రకారం మాత్రం 2,50,000 తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ కాంపిటీషన్కి సంబంధించి 1,01,250 మందిని ఎంపిక చేస్తారు. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 25,000 మెంబర్స్ని అడ్వాన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది మెయిన్స్ నుంచి. ఓబీసీ నాన్ క్రిమినల్ సంబంధించి 67,500 మంది సభ్యుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి 37,500 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 18,750 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చేసి మనకు 2.5 lakhs మెంబర్స్ని మాత్రమే ఎంతమంది రాసినా జేఈఈ మెయిన్ సెషన్ 1 అండ్ సెషన్ 2 నుంచి అడ్వాన్స్ రాయడానికి వారి యొక్క కేటగిరీ కట్ ఆఫ్ ప్రకారం అనుమతించడం జరుగుతుంది. ఇది మనకు జేఈఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ రాసే కేటగిరీ వారిగా వారి యొక్క వివరాలు. థ్యాంక్ యూ.